రైట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఇటు రాజకీయాల్లోనే కాక రక్షణ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఈ పుస్తకంలో అసలు ఏముంది? ఈ పుస్తకంలో నరవాణే తన సర్వీస్ కాలంలోని అనేక కీలక ఘట్టాలను వివరించారు. అవి ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. 2022లో కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకం గురించి నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కీమ్ ఆర్మీకి ఒక షాక్ లా మారిందని, ఇది కేవలం ఆర్మీకి మాత్రమే పరిమితం అనుకున్నామని, అయితే ఇటు ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సైతం వర్తింపు చేశారని తాము అస్సలు ఊహించుకోలేకపోయామని తన పుస్తకంలో రాసుకొచ్చారు నరవాణే. ఇక 2020లో జరిగిన గ్యాల్వన్ లోయ ఘర్షణ సమయంలో నాటి పరిస్థితిని వివరించారు నరవాణే. ఆర్మీలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లకే సరిపోతుందని కేంద్రం భావించి ఈ కొత్త విధానం తెచ్చినట్టుగా తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ఇంతకీ కాంగ్రెస్ బీజేపీ మధ్య గొడవ ఏంటో ఒకసారి చూద్దాం. నరవాణే రాసిన 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం ఆధారంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పించింది. అగ్నిపథ్ విషయంలో సైన్యాన్ని సంప్రదించకుండానే వారి నెత్తిన రుద్దినట్టుగా ఆరోపించింది కాంగ్రెస్. ఇది దేశ భద్రతకు ముప్పుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. This is from the memoirs of Army Chief Narawane. The tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. No sir, no sir, no sir. LOP only started. No, he is not yielding. He is not yielding. Sir, this is not. He is not yielding. LOP is not yielding. He is on the foot. Defense minister cannot involve. How about it? Sir, DJ. So this is 100% authentic. 100% authentic. के माध्यम से ये पूछना चाहता हूं लीडर अपोजिशन से, जिस Sir, Rajnath Singh is getting exercise because his name is going to be spoken just now. Speaker sir, I have not said anything. So these are the memoirs of General Narawane, in which अध्यक्ष महोदय पहले ये बताए वह पुस्तक प्रकाशित हुई है कि नहीं हुई है? नहीं हुई है तो किस पुस्तक से वह उल्लेख कर रहे हैं उसकी जानकारी सदन को दें। रक्षा मंत्री बिल्कुल नहीं हुई है। मैं पूरे कॉन्फिडेंस के साथ कहना चाहता हूं, माननीय रक्षा मंत्री जी सदन में ऑथेंटिक बात बोल रहे हैं। वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ है नहीं हुआ, उसका जवाब दे दें आप। और जो विषय को बोलेंगे ये नरवाणे जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है। मैं वो हाउस को बताना चाहता हूँ। जिस पुस्तक की यह बात कर रहे हैं वह पुस्तक आज तक कभी प्रकाशित हुई ही नहीं। He is trying to quote a magazine report. In this parliament, there are precedents to quoting a magazine. If anything is wrong, Gadda Singh ji can reply after his speech, sir. Sir, they are disturbing the opposition leaders. We cannot agree, sir. स्पीकर सर, ये गारंटीड ऑथेंटिक है। इसमें नरवाणे जी ने कहा है कि उनका मेमोआर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है। इसमें सब लिखा है और मैं सिर्फ इसमें से 5 लाइन पढ़ना चाहता हूं जिसमें नरवाणे जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में సైనిక సంస్కరణల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నామని నరవాణే వ్యాఖ్యలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించింది బీజేపీ. అసలు నరవాణే పుస్తకం రిలీజ్ కాకుండా కేంద్రమే అడ్డుకుంటోందని ప్రత్యారోపణలు చేస్తోంది కాంగ్రెస్. రక్షణ రంగానికి సంబంధించిన వ్యవహారాలు పుస్తకంలో ఉన్నప్పుడు రివ్యూ చేయటం ఒక రివాజుగా చెబుతోంది బీజేపీ.
చైనా సరిహద్దు ఘర్షణ విషయంలో ఈ పుస్తకం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచామని, గత ప్రభుత్వాల కంటే తామే ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇస్తున్నామని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఈ పుస్తకం ఇంకా మార్కెట్లోకి రిలీజ్ కానే లేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పుస్తకంలోని కొన్ని చాప్టర్స్ ను సమీక్షిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన పలు డీటెయిల్స్ ఇందులో ప్రస్తావించడం వల్ల కొన్ని సవరణలు చేయాలని సూచిస్తోంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ జాప్యాన్ని అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్ బీజేపీని ఇరకాటంలో పెడుతోంది. నరవాణే తన పుస్తకంలో అగ్నిపథ్ గురించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ప్రతిపాదన వచ్చిందని పేర్కొనడం రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతోంది. ఇప్పుడు నరవాణే రాసిన ఈ పుస్తకానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సిచ్యువేషన్ మొత్తం కూడా మారిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పుస్తకానికి సంబంధించి అందులో చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది అని అనుకోవచ్చు, అండ్ బీజేపీ స్టాండ్ ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాజ్ భారత సిడిఎస్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నరవాణే రాసిన పుస్తకం అనేది ఇప్పుడు వివాదంగా మారింది. నిన్న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు ఒకసారిగా దాన్ని వ్యతిరేకించారు. ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు కిరణ్ రిజిజు అందరూ కూడా రాహుల్ గాంధీ ఏదైతే పుస్తకాన్ని ప్రస్తావించారో, నరవాణే రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో దాన్ని అసలు ఇప్పటివరకు ఆ పుస్తకమే రిలీజ్ కాలేదు, రిలీజ్ కానప్పుడు దాంట్లో ఉన్న విషయాలు మీకు ఈ విధంగా తెలుస్తాయి అనేది ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే డోక్లా ఇటు చైనా వద్ద ఆ బోర్డర్ ఏదైతే ఉందో డోక్లా వద్ద చైనా ట్యాంకర్లు కానీ యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ట్యాంకర్లను కూడా మోహరించి భారత్కు సంబంధించిన చాలా వరకు భూభాగాన్ని ఆక్రమించింది. అక్కడ భద్రతను పర్యవేక్షించడం, భద్రతను ఏర్పాటు చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైంది, భారత రక్షణ శాఖ నిర్లక్ష్యం వహించింది అనేది ప్రధానంగా అప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్న నరవాణే ఈ పుస్తకాన్ని రాశారు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ దాంట్లో ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దీనికి సంబంధించిన బుక్లో ఏమున్నాయి అంటే ఆ పుస్తకాన్ని డైరెక్ట్గా నరవాణే రాయనప్పటికీ కూడా ఆయన ఆదేశాలతో బోరేకొరతో ఆ పుస్తకాన్ని రాపించారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దాంట్లో కీలకమైన విషయాలు, భారత్కు సంబంధించిన కీలక విషయాలు, ఆ సందర్భంలో అతను ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇటు భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ, మరోవైపు అగ్నిపథ్కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు, ఇటు రక్షణ శాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి విడుదలైన ఆదేశాలు, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన సమాచారం తన దగ్గర ఉంది, దీనిపై చర్చ చేపట్టాలి, సమాధానం చెప్పాలంటూ కూడా భారత ప్రభుత్వాన్ని నిన్న లోక్సభలో ధన్యవాద తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఏదైతే నరవాణే రాసిన పుస్తకం డోక్లా అనే ప్రస్తావన తీసుకుని రాగానే ఒక్కసారిగా రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముగ్గురు కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాలని కూడా అసలు ఇప్పటివరకు ప్రచురితమే కాలేదు, ఆ పుస్తకం ప్రజెంట్ పరిశీలనలో ఉంది. అటువంటి పుస్తకంలో లేని విషయాలను ఏ విధంగా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారు, పార్లమెంటు నిబంధనలను అతిక్రమించి ఈ పుస్తకాలను ఇక్కడ ప్రస్తావించడం అంటే విడుదల కాని పుస్తకాలను కానీ భారత ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన సున్నితమైన విషయాలను ఏ విధంగా ప్రస్తావిస్తారో అనేది రాహుల్ గాంధీని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మధ్యలోనే రాహుల్ గాంధీ ప్రసంగం అనేది ముగిసింది. మరోవైపు నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించిన నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాద తీర్మానంపై ప్రసంగించాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ ఏదైతే డోక్లా విషయం సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు తీసుకొచ్చారో, చైనాలో భద్రతను పర్యవేక్షించడంలో, బోర్డర్లో భద్రతను కట్టుదిట్టం చేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ సరిహద్దు ప్రాంతాన్ని దాటి మరి భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ఇప్పుడు మళ్ళా చైనా కనుసనల్లోని చైనా ఆ చేతుల్లోని కబంధ హస్తాలలోనే ఆ భారత భూభాగం అనేది వారి దగ్గరే ఉంది. కానీ దాన్ని ఆక్రమించుకుని ఇప్పుడు వారే అక్కడ పహారా కాస్తున్నారు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు భారత ప్రభుత్వం పైన. ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఏ విధంగా వారితో ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగించారు, ఎందువల్ల అక్కడ నిర్లక్ష్యం వహించారు, దానికి సమాధానం చెప్పాలి అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల భాగంగా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా దానికి ధన్యవాదాలు తెలపాలి తప్ప ఎటువంటి ఆధారాలు లేకుండా పుస్తకాలు ఇంకా ప్రచురితమే కాలేదు, దానిలో లేని విషయాలు ఏ విధంగా ప్రస్తావిస్తారనేది కూడా బీజేపీ రాహుల్ గాంధీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ ఎంపీలు కూడా వీటన్నిటిపైన
తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంటే మాజీ సైనిక అధ్యక్షుడు జనరల్ ఎంఎం రణవానే రాసిన 4 స్టార్స్ ఆఫ్ ద డెస్టినీ అంటే 4 స్టార్ ఆఫ్ ద డెస్టినీ అనే పుస్తకం నుంచి కొన్ని వ్యాఖ్యలను లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంటే ఆ బుక్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకుండా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాహుల్ గాంధీ ఆ పత్రికలను తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర మంత్రులు, సీనియర్ మంత్రులందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకుని నేరుగా అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి రంగంలోకి దిగారు. అంటే ప్రచురితం కాని పుస్తకాన్ని ఎలా లోక్సభలో ప్రస్తావిస్తారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 105 ప్రకారం వాక్ స్వాతంత్ర రక్షణ, జాతీయ భద్రత, పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతీసే అంశాలను చర్చించకూడదు అనేది బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తెలియజేశారు. ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో సున్నితమైన అంశాలు, భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యంతమైన కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప పార్లమెంటు వేదికగా ఏ విధంగా బహిర్గతం చేస్తారు రాహుల్ గాంధీ అనేది కూడా నిషికాంత్ దుబే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఇటు జయరాం రమేష్ కానీ ఇతర ఎంపీలందరూ కూడా కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిజం బయటకు వస్తుందనే నెపంతోనే రాహుల్ గాంధీని ప్రసంగించకుండా అడ్డుకున్నారు, అడ్డు తగిలారనేది కూడా విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిజం తెలిసాక ఏం చేస్తామన్నదే ముఖ్యం. ఏం చెప్పినా నిజాలు దాచినా కానీ అనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే పుస్తకంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే కొన్ని కీలక విషయాలు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలను అడ్డుకున్నారు అనేది కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే 2020 నాటి సరిహద్దు ఉపరితల చైనా సైనికుల కదలికలు కానీ, అగ్నిపథ్ వంటి కీలక నిర్ణయాలు కానీ ఏవైతే ఉన్నాయో, అంటే 2020లో CDSగా ఉన్న సమయంలో నరవాణే అప్పటి అనుభవాలను పుస్తకంలో రాశారు. ఆ విషయాలన్నీ కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారనేది కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశ భద్రతతో లింక్ అయి ఉన్న సున్నితమైన అంశాలను పార్లమెంటు వేదికగా చర్చించకూడదు అనేది కూడా అధికార పార్టీ అయితే ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే నేను అర్ధాంతరంగానే రాహుల్ గాంధీ ప్రసంగం అనేది ముగిసింది. సటా. ఎస్, థ్యాంక్ యూ శివ.